అసలు బిలాము గురించి మనం కొన్ని మాటలు ఈరోజు మనం చూసుకుందాం. ఎందుకంటే బిలాము చేసినటువంటి మరి గొప్ప సహచర్యాలు కూడా ఉన్నాయి. బిలాము అసలు ఎంత శక్తివంతుడో మనకి తెలియబడతా ఉన్నది. బిలాము చేసినటువంటి మాటలు కూడా మనం సంఖ్యాకాండంలోకి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం. 24వ సంఖ్యాకాండము 17వ వచనం చూసుకుని కార్యక్రమం ముందుకు సాగించాం. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇజ్రాయేలుల నుండి లేచును, అది మోయాబు ప్రాంతమును కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయని. ఈ యొక్క 17వ వచనంలో మనకు కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ముందున్నటువంటి 2-3 లైన్లు మనం చూసినట్లయితే ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును, రాజదండము ఇజ్రాయేలుల నుండి లేచునని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది. అసలు దేవుని గురించి వర్తమానాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు ముందుగంట అని మనం తెలుసుకున్నట్లయితే 1450 సంవత్సరాలకి క్రీస్తు పూర్వము మరి ఒక బిలాం అనేటువంటి వ్యక్తి మరి ప్రవచనం ఎత్తి చూసినప్పుడు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే యాకోబులో నుంచి నక్షత్రం పుట్టిన, ఎందుకంటే యేసు ప్రభు యొక్క మరి మనుగడని తెలియజేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి పరిచయస్తుడిగా ఉన్నాడు. అసలు యేసు ప్రభు పుట్టుక గురించి మరి తెలియజేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు ఈ రకంగా చెడిపోయాడని మనం ఆలోచన చేసి ముందుకు సాగగలిగినట్లయితే మన జీవితం కూడా ఒక్కొక్కప్పుడు అలాగే మరి వ్యర్థముగా ఎందుకంటే గొప్పవాళ్ళమని చెప్పి మనం అనుకుని ఎందుకంటే సువార్త ప్రకటించే డబ్బులు కావాలని, సువార్త ప్రకటించే కానుకలు కావాలని, సువార్త ప్రకటించితే మనకి హెచ్చైనటువంటి ధనాన్ని సంపాదించుకోవాలనే ఆశతోటే మనం వెళ్తూ ఉంటుంటాం. కానీ ఆ ధనాన్ని ఆశించినట్లయితే చెడిపోతాడని చెప్పి ఇక్కడ బాగా తెలియజేస్తూ ఉంది. అసలు ఈ బిలాం అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం చూసుకున్నట్లయితే 24వ అధ్యాయము 4వ వచనం కనపడతా ఉంది. చూడండి. కన్నుల తెరిసిన వానికి దేవోక్తి, దేవవాక్కులను ఇనిన వానికి వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిసిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. చూడండి. ఎందుకంటే సర్వశక్తిని దర్శనము పొందేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ బిలాముకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటని చెప్పి మనం అనుకున్నట్లయితే, ఊహించగలిగినట్లయితే బిలాములో ఉన్నటువంటి గొప్పతనం మనకు కనపడతా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అతడు పరవశుడై కన్నుల తెరిసని చెప్పి తెలియబడతా ఉంది. ఏ కన్నులు తెరిచాడు, ఏం తెరిచాడని మనం చూడగలిగినట్లయితే ఆయన తెలిసినటువంటి బాహ్యమైనటువంటి నేత్రం కాదు, కానీ అంతర్దృష్టితో చూడగలిగినటువంటి ఒక గొప్ప మహిమను మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడైతే మరి దేవుని వైపుకు చూశాడో దేవునిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని తెలుసుకుని ఇక్కడ ఈ యొక్క సంఖ్యాకాండంలో తెలియజేశాడు. ఆ తెలియజేసినటువంటి మాట ఏమిటని మనం అనుకున్నట్లయితే, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్లు కాదు, నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించును, రాజదండము ఇజ్రాయేలుల నుంచి లేచునని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది. ఇతను 1450 సంవత్సరాల క్రితం తెలియజేశాడు. ఇంతకు పూర్వం ఒకసారి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి మనం అనుకున్నట్లయితే యాకోబు మాత్రమే తన యొక్క కుమారుడు గురించి తెలియజేసినట్లుగా ఆదికాండంలో మనకి 49వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనపడతా ఉంది. షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. చూడండి. ఇక్కడ షిలోహు వచ్చు వరకు, షిలోహు అనేటువంటి నెమ్మది కలిగినటువంటి వ్యక్తి అంటే యేసు ప్రభు వచ్చే వరకు కూడా, ఎందుకంటే యోధా యొద్ద నుండి దండము తొలగదని చెప్పి ఒక్క మాట తెలియజేసినట్లుగా కనబడుతుంది. కానీ తర్వాత తదుపరి తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా బిలాం మాత్రమే దేవుని యొక్క సర్వశక్తివంతమైనటువంటి దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథం ఇక్కడ పరిచయం చేస్తూ ఉంది. అలాంటి వ్యక్తి ఇక్కడ ఎందుకు ఈ రకమైనటువంటి మరి తీర్పు పొందాడు, ఎందుకు అకాలముగా మరణించాడు, ఎందుకు ఆ రకమైన
రకమైనటువంటి తీర్పు పొందగలిగినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మనం అనుకుంటే అతను ఖచ్చితంగా అతను చేసినటువంటి పని ఏది ఏమైనప్పుడు కూడా దురాశ అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా తెలియబడతా ఉన్నది. ఆ దురాశతోటి ధనము సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ ధనమే జీవితానికి కావలసినటువంటి మరి మార్గాన్ని చూపించేటువంటి మంచి అని చెప్పి దేవుని యొక్క తిన్నని మార్గాలను నిలిచిపెట్టేసి ఆ ధనం కోసం వెంపర్లాడి చివరికి జీవితాన్ని ముగించుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. మనం ఇక్కడ ఈ 17వ వచనములు 24-17 వచనంలో మరి ఇక్కడ కింద మనకి 2 మాటలు మనకు కనపడతా ఉంటాయి. అది మోయాబు ప్రాంతమును కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయనని చెప్పి మాట ఇక్కడ కనపడతా ఉంది. ఇది ఆయనకి సంబంధించినటువంటి కాదు, కానీ అది మరి దావీదు ద్వారాగా నెరవేరినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథము నుంచి 8వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం మనం. మరియు అతడు మోయాబీలను ఓడించి నేల పొడిగిన పండ చేసి తాడుతో కొలిసి 2 తాడుల పొడుగల వారిని సావవలెనని 1 తాడు పొడుగలనున్న వారు బ్రతకవచ్చునని నిర్ణయించిన. చూడండి, ఎందుకంటే మోయాబీలను జయించిన తరువాత ఎందుకంటే కలహ వీరులందరినీ కూడా తుదముట్టించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా కనబడతా ఉన్నది. అలాగే ఇక్కడ మరి దావీదు ద్వారాగా ఆ వచనాలు నెరవేరిని, కానీ అక్కడ మరి ఆ ముందున్నటువంటి 2 వచనాలు యేసు ప్రభు ద్వారాగా నెరవేరిని. ఈ నెరవేరేటువంటి శక్తివంతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి ఇక్కడ ఏ రకమైనటువంటి తీర్పు పొందాడు అని చెప్పి మనం అనుకున్నట్లయితే ఆయన ఇజ్రాయేలు జనాంగం చేతిలో చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా బైబిల్లో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా మనం చదివి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అలవర్చుకోకపోతే మన జీవితం కూడా బిలాము యొక్క జీవితానికి ఏమాత్రం కూడా తీసిపోదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే బిలాము మార్గాన్ని మనం విడిచిపెట్టకపోతే ఇప్పటికైనా ఎంతో గొప్ప ప్రసంగికులమని చెప్పి మనం ఎంతో మరి పరిచర్య చేస్తున్నామని చెప్పి ఎన్నో సంపాదించామని చెప్పి అనుకుంటామని ఈ సంపద మన యొక్క జీవితానికి ఏ విధంగా కూడా మరి మన జీవితాన్ని ముందుకు సాగించదని చెప్పి ఇక్కడ తెలియబడతా ఉన్నది. 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదేమీయులు దావీదునకు దాసులు కాగా ఏదేము దేశమంతటా అతడి కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇక్కడ చూడండి, మరి దావీదుకు కూడా గొప్ప ధనము, గొప్ప సంపదతోటి రాజరిక వ్యవస్థ కూడా దేవుడిచ్చాడు. కానీ ఆ సంపదతోటి ఏం చేశాడు దావీదని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి యొక్క ప్రణాళికబద్ధంగా దేవుడిని విడిచిపెట్టుకోకుండా దేవుని యొక్క కార్యాలన్నీ కూడా నెరవేర్చినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అలాంటి దేవుని యొక్క కార్యాలు నెరవేర్చేటువంటి వారు కాకుండా మన కోసం మనం సంపాదించుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మన జీవితాలు కూడా ఏ రకంగా కూడా ముందుకు సాగమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా బైబిల్ని నమ్మినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలంటే కడిగిన ముత్యం ఎలా ఉండాలని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది. కానీ మనం ఉంటున్నామంటే ఉండలేదని చెప్పి కూడా మన యొక్క స్థితిగతులను బట్టి ఎదటి వారికి తెలుస్తుంది, మనకు కూడా ఆలోచించగలిగినట్లయితే తెలుస్తూ ఉందని చెప్పి ఇక్కడ మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే బైబిల్ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళి మనం ఒకసారి చూసుకుందాం. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం ఒకసారి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చి వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని చూడండి, నయమానును కలుసుకొనుటకు పోసుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుతున్న వానిని చూసి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని
క్షేమమా అని అడిగాను. చూడండి, ఇక్కడ నయోమాను గురించి చరిత్ర చూసినట్లయితే మనకి కనపడతా ఉంది. నయోమాను చరిత్ర మనం ఏం చూస్తా ఉన్నాం? నయోమానుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? నయోమాను అసలు ఏ రకమైనటువంటి మరి ఆ వ్యక్తి ఇక్కడికి ఎలీషా దగ్గరికి వచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే, నయోమానుకు ఉన్నటువంటి రోగాన్ని వదిలించుకోవటానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు? వెండి బంగారాలు, అలాగే దుస్తులు, ఇలాంటివన్నీ విలువ కలిగినటువంటి సామాగ్రిని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది బలహీనముగా ఉన్నటువంటి వర్గాలకి ఉపయోగపడేటువంటి ఒక ప్రతిదీ ఉపయోగపడుతుంది ఇక్కడ. కానీ ఎందుకు తిరస్కరించాడు ఎలీషా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని పంచిపెట్టేటప్పుడు ఆ శక్తికి మనం ప్రతిఫలం పొందినట్లయితే మన జీవితానికి అర్థం ఉందని చెప్పి ఎలీషా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఎలీషా మనకి ఎందుకంటే యేసు ప్రభువుకి మాదిరిగా ఉన్నట్లుగా తెలియబడతా ఉన్నది. ఎలీషా యొక్క సాహసం ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే, ఎలీషాలో ఉన్నటువంటి గొప్ప సహచర్యాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ధనాన్ని ఆశించుకోకుండా నయోమానుని తిరస్కరించినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నయోమాను మరి ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఎందుకంటే విలువ కలిగినటువంటి ధనాన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అంటే, మరి తనకున్నటువంటి రోగం వదిలిపోయింది. ఆ రోగం వదిలిపోయినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ రోగాన్ని వదిలించుకుని, ఎందుకంటే ఎవరు తీయలేనటువంటి రోగాన్ని వదిలించినటువంటి వ్యక్తికి తన కొంత సంపద ఎత్తానికి కూడా అతను మరి వెనకాడట్లేదు. ఎందుకని మనం అనుకున్నట్లయితే, అతనిలో ఉన్నటువంటి రోగాన్ని వదిలించేటువంటి వ్యక్తికి మనం ఏదో ఒకటి సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో నయమాను ఉండటంలో తప్పులేదు. కానీ అది తీసుకోవడం తప్పని చెప్పి ఎలీషా అనుకున్నప్పుడు తన శిష్యుడు అనేటువంటి గెహాజీ చేసినటువంటి పని ఏమిటని మనం ఊహించినట్లయితే, గెహాజీలో ఉన్నటువంటి స్వార్థ బుద్ధి చివరికి తన దేహాన్ని కూడా ఎందుకు పనిచేయకుండా చేసుకున్నట్లుగా కనపడుతోంది. ఏమి ఆశించి ఏమి తీసుకున్నాడు? ఇక్కడ 22వ వచనంలో కనపడుతోంది. చూడండి, ఇక్కడ 22, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుతున్నాడని. చూడండి, ఇక్కడ అబద్ధం ఆడాడు. ఎందుకని ధనం కోసం అబద్ధం ఆడాడు. అలాగే ధనం కోసం కూడా మనం అబద్ధం ఆడుతూ ఉన్నాం. ధనం కోసం కూడా మనం కొన్ని సందర్భాలలో సోది కూడా చెప్తూ ఉంటాం. అదే చెప్తా ఉంది ఇర్మియా గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు ఇర్మియా అనేటువంటి భక్తుడు. ఎందుకంటే నా సేవకులు ధనం కోసం సోది చెప్తారని చెప్పి. ఇప్పుడు మనం చెప్పేటువంటి సోది కూడా ధనం కోసమే. ఏది ఏమైనప్పుడు కూడా నేను కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ఈ సోది చెప్తున్నానంటే, ఎందుకంటే ఈ సోది చెప్పకపోతే దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం కోల్పోతానేమో ఉండొచ్చు. కానీ కొందరు ఎందుకంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని రాదని చెప్తూ ఉండొచ్చు. ఎవరి ఆశ వారికి ఉండొచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ధనాశ అనేటువంటిది చాలా తుచ్చమైనది అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. 26వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, 26వ వచనం అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? చూడండి, ఎందుకంటే ఇది సమయమా అని చెప్పి ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు ఎలీషా. చూడండి, ఎలీషా వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పేటువంటి స్థితిలో మనం ఉన్నామా ఈ రోజుల్లోనూ? ఎలీషా వేసినటువంటి ప్రశ్న మనం అసలు చదువుతూ ఉన్నామా? ఎలీషా వేసినటువంటి ప్రశ్న చదివినట్లయితే మనం అసలు ఏ రకమైనటువంటి తీర్పులోకి వెళుతూ ఉన్నాం? ఎలీషా మాట్లాడినటువంటి మాట అసలు మనం గుర్తుపెట్టుకుంటున్నామా అంటే ఏది ఏమైనప్పుడు కూడా గుర్తుపెట్టుకోవట్లేదని చెప్పి ఇక్కడ మనం తెలియబడతా ఉన్నది. చూడండి, ఇక్కడ ఎలీషా మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి. అతనికి ధనం అక్కర్లేదా అంటే అతనికి కూడా ధనం కావాలి. అతనికి కూడా భౌతికమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి ధనం కావాలి. కానీ ఏ ధనం కావాలని ఆలోచన చేసినట్లయితే ఆయన అన్య ధనం అనేటువంటిది అంటకూడదనేటువంటి ఉద్దేశంతో నిజమైనటువంటి ధనము రక్షకుడైనటువంటి తన నమ్మినటువంటి వ్యక్తి తనకి కావలసినటువంటి ధనాన్ని ఇస్తాడని చెప్పి అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి ధనాన్ని ఆశించకుండా తిరస్కరించినట్టుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూసుకోవచ్చు.
చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మరి గెహాజీ అనేటువంటి వ్యక్తి అబద్ధమాడి, ఎందుకంటే తన కోసం కూర్చుకున్నటువంటి ధనము ద్వారా ధనము ఎలాంటిదని చెప్పి ఆలోచన చేసినట్లయితే మనం ఆ ధనానుగా ఉన్నటువంటి నీచత్వం ఇక్కడ బయటపడతా ఉంది. చూడండి, ఈ రోజుల్లో సేవకులు అనేటువంటి వాళ్ళు, కానుకలు అనేటువంటి వాళ్ళు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు అంటే విశ్వాసుల దగ్గర మాత్రమేనా అంటే కానే కాదు, అవిశ్వాసుల దగ్గర. ఎందుకంటే మరి దొంగల దగ్గర, మరి రకరకాలైన వ్యభిచారుల దగ్గర కూడా మరి తీసుకుంటా ఉన్నారు, అలాంటి ధనాన్ని తీసుకుంటా ఉన్నారు. మరి ఎలీసా చేసినటువంటి సాహసం మరి సేవకులు చేయలేరా? అసలు సేవకులు బైబిల్ చదువుతున్నారా? అసలు సేవకులు లేకపోతే సువార్త ప్రసంగాలు వింటా ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్లు వినయనరని చెప్పి నాకు తెలియబడతా ఉన్నది. సేవకులు బైబిల్ చదివినట్లయితే నిజంగా కూడా ఈరోజు సువార్త ఈ రకమైనటువంటి ఎర్రితలలు ఎందుకేస్తుంది, సువార్త ఎందుకు మరి ఈ రకంగా ఉంటుందని మనం అనుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తికి మరి ప్రతి ఒక్క రోజు ప్రసంగం చేస్తే 3 గంటల ప్రసంగం చేస్తే 25,000, మరి 3 గంటల ప్రసంగం చేస్తే 30,000, గంట ప్రసంగం చేస్తే 10,000. అలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు? ఎలీసా యొక్క చరిత్ర తెలియక, ఎలీసా యొక్క మనస్సులో ఉన్నటువంటి మనస్సు తెలియక ఎందుకు చేస్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇలాగే బిలాము వలె ధన ఆశతోటి వారి యొక్క జీవితాలను కూడా ఈరోజు ఎంతో హెచ్చించి లక్షల ఖరీదు కలిగినటువంటి లేకపోతే కోట్ల ఖరీదు కలిగినటువంటి బిల్డింగులలో ఉండగలరేమో, కానీ రేపొద్దున ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరాన్ని ఇడిచిపెట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి తీర్పులోకి వెళతారు. అలాగే తన యొక్క మరి సంఘాన్ని ఏ రకంగా మరి ప్రభు రాకడ సమయంలో ఏ రకంగా తీసుకెళ్లరని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే సంఘాన్ని ఒకళ్ళు తీసుకెళ్ళొచ్చేమో, కానీ ఆయన వేసే ప్రశ్నలు మాత్రం ఎవరు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఆయన అడుగుతాడు, ఎందుకంటే ఈ దొంగని ఎందుకు తీసుకొచ్చారు మీరు కూడబెట్టుకుని చెప్పి అడిగితే సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉంటారేమో. అలాంటి స్థితిలోకి దిగజారిపోకూడదని చెప్పి బైబిల్ హెచ్చరించుతా ఉన్నది. కిందకి మనం చదువుకున్న 26వ వచనంలో కింద కనపడతా ఉంది చూడండి, మనకి 27వ వచనంలో కనపడతా ఉంది చూడండి. కాబట్టి నయోమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలమును అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కృష్టి కలిగి ఎలీసా ఎదుట నుండి బయటకి వెళ్ళను. చూడండి, కాబట్టి నయోమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా. చూడండి, ఎందుకంటే మనము సంపాదించిన ధనము ఎలాగుంటుంది, మనము సంపాదించిన ధనము ఎవరికి ఉపయోగపడతా ఉంది, ఒకవేళ మనము సంపాదించినటువంటి ధనము ద్వారా ఎవరు సంతోషించుతూ ఉన్నారు అని మనం అనుకున్నట్లయితే, ఎందుకంటే ధనాన్ని సంపాదించి మనం ఏ రకంగా మన సంతతికి ఇవ్వాలని చెప్పి ఆశించుతూ ఉన్నామో ప్రతిదీ కూడా అలాగే మరి గెహాజీ ద్వారాగా ఇక్కడ ఏం తెలియబడిందని మనం అనుకున్నట్లయితే నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండునని చెప్పగా. ఎందుకంటే నీ సంతతికి కూడా నీవు సంపాదించినటువంటి ఆస్తి ఏ రకంగా నీ సంతతికి పెట్టాలని చెప్పి అనుకుంటున్నావో అలాగే నీకు కలిగినటువంటి రోగం కూడా నీ సంతతిని అంటి పెట్టుకుని ఉండదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా తెలియబడతా ఉంది. ఇర్మియా గ్రంథములో అదే తెలియజేస్తున్నాడు. ఇర్మియా అనేటువంటి భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ విశ్వాసులను గురించి ఎన్నో రకాలైనటువంటి మాటలు తెలియజేస్తా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉంది. చూడండి, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేనాయనను అప్పగించిన ఎడల మాకేమి ఇత్తిరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూసి వానికి ఇచ్చి. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారా చూసుకున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుడు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఎన్నటువంటి వ్యక్తిలో మరి సాతాను ప్రవేశించగానే చేసినటువంటి క్రియ ఏమిటి అని చెప్పి మనం అనుకుంటే ఇక్కడ ఏం చేసింది, ఏం చెందాడు, ఏమి పొందాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరి సాతాను చేసినటువంటి క్రియలకి ప్రతిఫలంగా ఏం పొందాడో మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. అప్పుడు అంటా ఉన్నాడు ఇక్కడ, ఎందుకంటే నేను ఆయనని మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎండి నాణెములు తూసి ఆయనకి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎన్నోసార్లు చెప్పాడు, ఎందుకంటే మనలో సాతాను ఉంది.
ఎందుకంటే మనలో ఎన్నో సాతాను క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నన్ను అప్పగించేటువంటి వాడు మన ట్రూపులోనే ఉన్నాడు, మన ముఠాలోనే ఉన్నాడు, ఎన్నో రకాలుగా చెప్తా ఉన్నాడు. చెప్పినవన్నీ కూడా తిరస్కరించినట్లే కాదా? 30 ఎండి నాణ్యాలకి మరి యేసు ప్రభువుని అమ్మేశాడు అని మనం అనుకున్నట్లయితే ధనాశ ఎంత బలమైనదో ఇక్కడ కనపడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మరి ఇస్కరియోతు యోధా అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రసంగికుల కన్నా ఎంతో బలీయమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన అనర్గాళంగా మాట్లాడగలిగినటువంటి వాడు, స్థితిమంతుడు. అలాంటి మరి స్థితిమంతుడైనటువంటి వాడు ధనాశలో పడి చివరికి తన జీవితాన్ని కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ధనాన్ని ఆశించినటువంటి వాళ్ళు తీర్పు ఏ రకంగా ఉండదో మనకి ఇక్కడ చాలా అద్భుతంగా కనపడతానే ఉంటుంది. చివరికి ఇస్కరియోతు యోధా ఏ రకమైనటువంటి తీర్పు పొందాడు? ధనాన్ని తీసుకునింటే సరిచేసుకోలేనటువంటి మరి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యోధా ఆ 12 మంది శిష్యులందరిలోకి కూడా తెలివి కలిగినటువంటి వాడు, ధనాన్ని దాయగలిగినటువంటి శక్తి సంపన్నుడు. ఆ ధనమును ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినటువంటి ఒక ప్రణాళికబద్ధముగా వాళ్ళందరికీ కూడా కోశాధికారి అయినటువంటి ధనాన్ని దాచేటువంటి నిల్వ చేసేటువంటి వ్యక్తి, తెలివి కలిగినటువంటి వ్యక్తే. కానీ చివరికి ఆ ధనమును నమ్మి చివరికి పోయాడు, జీవితాన్ని కోల్పోయినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఆఖరు క్షణములో ఆయన శిలువ మరణము మరి ఆసన్నమైనది, శిలువ మరణం మరి ప్రణాళికబద్ధముగా మరి వేయబడిందని తెలుసుకున్నప్పుడు చివరికి ధనము వ్యర్థమని చెప్పి మరి బయట పాడవేసినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. చివరికి మరి వారి దగ్గరికి వెళ్ళి ఈ ధనము నాకు హక్కలేదు కానీ ఈ శిక్షను తగ్గించండి అని ప్రాధేయపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏది ఏమైనప్పుడు కూడా శిక్షను తగ్గించకపోగా ఇతనిలో ఉన్నటువంటి మనస్తాపం పెరిగి చివరికి దేవుని దగ్గరికి వెళ్ళి మరి విధేయుడిగా మోకరిల్లి అడగగలిగినట్లయితే తన జీవితాన్ని కోల్పోకపోదుడేమో. చివరికి ఆశించిన ధనాన్ని మరి పారవేసి చివరికి ప్రాణాన్ని కూడా తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ ఇస్కరియోతు యోధా మోకరిల్లి, ప్రభువా నేను ఈ రకమైనటువంటి తీర్పు పొందాను, ఆశించినటువంటిది నా జీవితానికి మరి ఎంతో అభివృద్ధి చేద్దామనుకున్నాను, కానీ నేను తెలుసుకున్నాను నా జీవితం కోల్పోయాను. చివరికి ఏది ఏమైనప్పుడు కూడా ఇదిగో నీ పాదాల ఎంత వాలతా ఉన్నాను అని చెప్పి ఒక మాట మాట్లాడగలిగినట్లయితే ప్రభువు అంగీకరించి ఆ సువార్త పరిచర్య మరి ఇస్కరియోతు యోధా మీద పెట్టినేమో. కానీ ఇక్కడ అడగలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అని మనం అనుకున్నట్లయితే పాపము చేశాడు, తప్పు చేశాడు. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అలాగే మనం తప్పు చేస్తూ ఉన్నాము, తప్పు చేసినటువంటి స్థితిలో ఉన్నాము. ఆ తప్పును తెలుసుకోలేకుండా యేసు ప్రభుని వెంబడించుతున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభువుని మనం వెంబడించటం లేదు. యేసు ప్రభువుని వెంబడించి మన యొక్క జీవితాలని ముందుకు సాగించటం లేదు. మనపై మన శక్తిని పెట్టుకొని మన యొక్క జీవితం మరి వ్యర్థముగా ముగించుకుంటున్నామని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా చూసుకున్నట్లయితే మరి లోకాసు వార్తలో 16వ అధ్యాయం కనపడతా ఉంది, 19వ వచనం కనపడతా ఉంది. చూడండి, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వారు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతూ ఉండెను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతమైనటువంటి మాట కనపడతా ఉంది. ఇక్కడ ధనవంతుడైనటువంటి వాడు యోధారంగు వస్త్రాలు ధరించుకొని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ధనం సంపాదించాము అంటే ఆ ధనము 4 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. మనం సంపాదించినటువంటి ధనాన్ని పేద ప్రజలకి ఉపయోగించవచ్చు, దేవుని సువార్తకు ఉపయోగించవచ్చు, అలాగే మన కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎందుకంటే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ
సంపాదించిన ధనముతోటి సుఖించుతా ఉన్నాడు, తింటున్నాడు, తాగుతా ఉన్నాడు. కానీ ఒక బేద వాడైనటువంటి లాజరు వచ్చి గుమ్మం కాడ కూర్చుని ఎప్పుడు పడుతుందా ఒక రొట్టె మొక్క అని చెప్పి తిందారని చెప్పి చూస్తా ఉన్నాడు. కనీసం తన చేతితోటి ఒక రొట్టె మొక్కను కూడా పెట్టేటువంటి పరిస్థితిలో లేనట్లుగా అక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉన్నది. చూడండి, ఇక్కడ 22వ వచనంలో కనపడుతుంది, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలితోనూ నీళ్లలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో పడి వేతన పడుతున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మరి ఎంతో సుఖముగా యోధారంగు వస్త్రాలు ధరించుకుని సుఖపడేటువంటి వాడు ఈ మరి మరణించిన తరువాత ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని ఇడిచిపెట్టిన తర్వాత ఏ రకమైనటువంటి తీర్పులోకి వెళ్ళాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆ నరకాగ్ని గుండములో పడి ఈ ధనవంతుడైనటువంటి వాడు ఎంతో బాధలు అనుభవించుతా ఉన్నాడు, యాదనలు అనుభవించుతా ఉన్నాడు. ఒక మంచినీటి బొట్టు కోసం ఆతృత పడుతూ ఉన్నాడు. కానీ ఆ బొట్టు కూడా లభించలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, మనం సంపాదించిన ధనముతోటి మన జీవితాన్ని వ్యర్థముగా నడుపుకుంటున్నామేమో, మనం సంపాదించినటువంటి ధనముతోటి ఎదటి వారిని చూడలేకపోతా ఉన్నామేమో, మనము సంపాదించినటువంటి ధనముతోటి మన జీవితము సుఖభోగాలలో ముంచివేస్తా ఉన్నామేమో. ఒకసారి చూడండి, మనం నిజంగా మన జీవితాన్ని ముంచివేస్తా ఉన్నాము నీటిలో. మన జీవితం అంతా వ్యర్థముగా మన జీవితాన్ని నడుపుకుంటా ఉన్నాం. ఎందుకు నడుపుకుంటున్నామని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే, ఆధ్యాత్మిక ప్రణాళికబద్ధముగా మనం జీవించటం లేదు కాబట్టి మన జీవితాన్ని వ్యర్థముగా ముందుకు సాగించుతున్నామని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే లాజరు ఉన్న ప్రదేశానికి ధనవంతుడు ఉన్న ప్రదేశానికి చాలా దగ్గరే. మరి కేక వేస్తే వినపడేటువంటి దూరంలోనే ఉన్నాడు. కానీ లాజరు వచ్చేటువంటి మార్గం ఇక్కడ ఉందంటే లేదు, ఇతను అక్కడికి వెళ్ళేటువంటి మార్గం ఉందంటే లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి మార్గము ఎలాంటి మార్గం అంటే దాటలేనటువంటి మార్గం, అగాధం అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అబ్రహాము అదే తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే నా కుమారుడా, నీవు నెమ్మది పొందావు, సుఖపడ్డావు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నావు. అక్కడ లాజరు ఎన్నో బాధలు వేదనలు అనుభవించాడు, కానీ ఇక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు. ఒక్కసారి నువ్వు అలజడి చేయకు. నీ జీవితాన్ని వ్యర్థముగా మార్చుకున్నటువంటి నీ జీవితం నీకే మరి ఎంతో బరువుగా బాధగా ఉంది కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించిన పని లేదు. మీ మధ్యన మా మధ్యన ఉన్నటువంటి అగాధాన్ని మనం దాటలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆ అగాధాన్ని దాటి నీకు మరి మేమేమైనా చేయగలము అంటే ఏమీ చేయలేనటువంటి స్థితిలో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే మాకు మీకు ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి అగాధం చాలా ఘోరమైనటువంటిది. అగాధాన్ని దాటలేము అన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను చేసినటువంటి తప్పులకి నేను అనుభవించుతా ఉన్నాను. నాకన్నా నా వెనకాల ఉన్నటువంటి నా సహోదరులు ఇంకా ఉన్నారు, కానీ నాలాగా తప్పులు చేయకుండా కనీసం వాళ్ళకైనా వర్తమానాన్ని అందించండి. వాళ్ళు ఒకవేళ ఈ యొక్క నరకాగ్ని గుండంలో పడి బాధలని తట్టుకోలేరేమో, నేను బాధలు పడిపోతున్నాను, కానీ కబురు పంపించండి అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు. అలాగే నరకాగ్ని గుండం నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని ఈ భౌతికమైనటువంటి శరీరముతో ఉన్నంతకాలమే మనం చేయవలసిందే తప్ప ఈ శరీరాన్ని విసర్జించిన తరువాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. మనం సరిచేసుకోవాలి. మన జీవితం ఉండగా సరిచేసుకోలేకపోతే మన జీవితం ఈ ధనయామోహంలో పడి మన యొక్క జీవితాన్ని వ్యర్థముగా మార్చుకుంటే మన జీవితం అంతా కూడా ఎంతో వ్యర్థముగా ఉంటుంది. బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికైనా సువార్త ప్రసంగికులు మరి ద్రవ్యం కోసం సోది చెప్తూ మానేయాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సువార్త ప్రసంగికులు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సువార్త ఉచితంగా మరి ప్రకటించవలసిందే. డబ్బులు తీసుకుని సువార్త ప్రకటించేటువంటి వాళ్ళకి ఈ లోకంలో సుఖపడవచ్చు, కానీ పరలోకంలో మాత్రం ఎన్నో మరి ఆటంకాలు ఎదురవుతాయి. ఏది ఏమైనప్పటికి కూడా ధనయామోహం ఎంతో దుర్భరమైనటువంటిది, తుచ్చమైనటువంటిది. ఆ తుచ్చమైనటువంటి మరి ధనయామోహాన్ని ఎడిసిపెట్టగలిగి మన జీవితాన్ని మరి పవిత్రమైనటువంటి మార్గంలో నడిపించుకోగలిగినట్లయితే మన జీవితం అంతా కూడా పరిపూర్ణంగా ముందుకు సాగుద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది బైబిల్ యథార్థమని
నమ్మగలిగినట్లయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటిది మరి యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతమైనటువంటి భావాలు ఉన్నాయి. తెలుసుకోగలిగినట్లయితే తెలుసుకోమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి నాయన. ఇప్పుడు వరకు బైబిల్ గ్రంథం ద్వారాగా ఎన్నో తప్పులు చేసినటువంటి వ్యక్తిని మేము చూసుకున్నాం. ఎంతోమంది జీవితాలను కోల్పోయారు. మాలో ఉన్నటువంటి కోరికల నుంచి విడుదల పొందడానికి కూడా మీ యొక్క మహిమతోటి, మీ ప్రభావాలతోటి మాకు కొంత వెసులుబాటుని దయచేయండి. మీ శ్రేష్టత, మీ ప్రసన్నత, మీ కనుదృష్టి, మీ ప్రభావాలని కూడా ఈ టీవీ పరిచర్య ముందుకు సాగించేటువంటి బిడ్డలపై, అలాగే టీవీ కార్యక్రమం చూసేటువంటి బిడ్డలపై ఉంచమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.